డజన్ అరటిపండ్లు ఎంత? ఏంటి అలా చూస్తున్నారు? అమ్ముతారా అమ్మరా? నిన్ను అమ్మా సారీ 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 ప్లీజ్ 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 అమ్మా ప్లీజ్ 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 సారీ సారీ అమ్మా సారీ అమ్మా రోజులు వదిలేసి వెళ్ళిపోతే మేమేమేమో అనుకున్నాం. సారీ చెప్తున్నా కదా. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారా నువ్వు? ఏ కొడుకైనా అమ్మ దగ్గరికి ఎందుకు వస్తాడే? ఆకలేస్తే వస్తాడు. అన్నం పెట్టాడు. పప్పు నెయ్యి చాలు చాలు అప్పుడు ఎంత ఆకలి పెట్టుకున్నాడు, రోజు వచ్చి తినొచ్చు కదా. అమ్మా అప్పడం. నిన్ను మార్చలే. మరో కుంభకోణం బట్టబయలు. 4 రోజులు తిరగకుండానే ద గ్రాండ్ లీకేజ్ మరో బాంబు పేల్చింది. దేశాన్ని రక్షించే మిలిటరీ ఎమినేషన్ ని కూడా మన పొలిటీషియన్స్ వదలడం లేదు. ఒరే కాస్త జాగ్రత్తగా ఉండరా. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు నాన్న. రేయ్, నా కూతురు ఇంట్లోంచి పారిపోయి ఇండియా వచ్చేస్తుంది. ఎక్కడున్నా ఎతికి పట్టుకో. ఎందుకు వచ్చేస్తుందన్నా? ఒక ఎదవ కోసం. ఎక్కడున్నాడో చెప్పన్నా, వాడిని చంపేస్తాను. జావీద్ బాయ్ కూతుర్ని దొరుకుతాడా వాడు? అయినా మనం ఎవరికి ఏ అన్యాయం చేసామన్నా? మన ఇంట్లో ఆడపిల్లల్ని బయటికి లాగుతున్నారు ఎదవలు. ఏం బాబాయ్ బాగున్నావా? ఈ దేశంలో రైతుని బాగున్నావా అని అడగొద్దు బాబు. ఎలా బాగుంటాడు బాబు? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే విత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్లు పెట్టాలంటే చాలు. అవి మేం తాగలా? గొడ్లకు పోయాలో మాకు అర్థం కాదు. గొడ్లకు కడుపు నిండా తిండెట్టకుండా పాలు పితకాలంటే సిగ్గేస్తుంది బాబు. ఈ దేశంలో ప్రతి వాడికి 3 పూట్ల తిండి కావాలి బాబు. కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని వాళ్ళు పట్టించుకోరు. పేపర్లో రోజు రైతులు సావులు చూసి రైతు అంటే ముట్టడు అనుకుంటున్నారు బాబు. అందుకే ధైర్యం ఉన్న వాళ్ళందరూ పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు. ధైర్యం లేని నాలోటోళ్ళు పురుగుల్లాగే బతుకుతున్నారు బాబు. అందుకే మావాడు చెప్పాను బాబు, ఈ బతుకొద్దురా, బాగా చదువుకోరా అని. కానాడు ఆడు ఆ చదివేటి జర్నలిజం. ఆ చదివాడు బాబు. దానివల్ల ఎవరికి ఏటి ఉపయోగమో మీకు తెలీదు, నాకు తెలీదు బాబు. కంగ్రాట్స్ బ్రో, జావేద్ సరదా తీర్చేశావు. ఇంకా తీర్చలేదు. తీర్చాల్సింది చాలా ఉంది. క్రికెట్ స్కామ్తో కడుపు కాలి ఆడి కోసం అక్కడికి వెళ్ళాక తెలిసింది క్రికెట్ స్కామ్ ఇస్ నథింగ్. అంతకంటే పెద్దవే జరుగుతున్నాయి అక్కడ. దేశాన్ని దోచుకుంటున్న ప్రతి ఎదవ వాడితో టచ్ లో ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ బ్లాక్ మనీ అంతా అక్కడ బ్యాంక్ లో దాచుకుంటున్నారు. బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్. దాని ఓనర్ ఎవరో తెలుసా? జావేద్ ఇబ్రహీం. ఇది జావేద్ గారి పర్సనల్ ల్యాప్టాప్. దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ బ్యాంకుకి సంబంధించిన ఒక అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ కావాలి. అందుకే ఆడి కూతురి ఆలియా అకౌంట్ డీటెయిల్స్ సంపాదించాను. ఆ అమ్మాయి అకౌంట్ హ్యాక్ చేసి ఆ అకౌంట్లోకి ఎంటర్ అవ్వగలిగితే బ్యాంక్ సర్వర్లోకి ఎంటర్ అవ్వచ్చు. అప్పుడు మన యదవలు ఎంతెంత దాచారో తెలుస్తుంది. ఆర్ యు గైస్ రెడీ? ఒకసారి ట్రై చేద్దామా? లెట్స్ రాక్. పదండి. One, 2, 3, boom. ఆ అమ్మాయి అకౌంట్ లో ఎంత ఉందో చెక్ చేయి. చాలా తక్కువ ఉంది సత్య. 5360 crores మాత్రమే ఉంది. ఇప్పుడు బ్యాంక్ సర్వర్స్ లోకి ఎంటర్ అవ్వండి. యా. Hello. Sir, where is your daughter? Why? What happened? Someone entered into your daughter's account. And now
They are trying to enter our servers. Where is the hacking being done from? It's somewhere in Hyderabad, place called Chilkalguda. I'm sending you the GPS. Hey Jibal, कहाँ है तो? వాట్స్ ద పర్పస్ ఆఫ్ జర్నలిజం? నిజాన్ని గొంతు చించుకొని అరవడమా? దేశం తగలబడిపోతున్న తల వంచుకొని ఏడవడమా? ఏం చేస్తున్నాం మనం ఏ విషయం బయట పెట్టినా అది కేవలం 2 రోజుల ఎంటర్టైన్మెంట్ న్యూస్. ఆ తర్వాత దాన్ని గవర్నమెంట్ వాళ్ళు మర్చిపోతున్నారు, పబ్లిక్ మర్చిపోతున్నారు. ఇక నుంచి మనం అరవడం కాదు, అరిపించాలి. మైకులు పట్టుకొని పరిగెత్తడం కాదు, పరిగెత్తించాలి. దేశంలో డబ్బంతా నొక్కేసి ఆ బ్యాంకు నిండా పెట్టారు. ఎవరిని అడిగినా అది మాది కాదు, మాది కాదు అంటున్నారు. ఎవరిది కాకపోతే ఆ డబ్బు ఇంకెవరిది? మనది. మన డబ్బుని మనం తిరిగి తెచ్చేసుకుందాం. ఇన్నాళ్ళు హ్యాకింగ్ చేసి ఫైల్స్, డాక్యుమెంట్స్ తీసాం. ఇప్పుడు అదే హ్యాకింగ్ చేసి లెట్స్ రిలీజ్ అవర్ మనీ. మన ఇనపెట్టి అక్కడుంది, కాకపోతే తాళం వేసేసింది. తాళం ఖోల్నా పడతా హై. ఇది చాలా ప్లాన్డ్ గా చెయ్యాలి. దాన్ని కొట్టాలంటే మినిమం 500 మంది హ్యాకర్స్ కావాలి. కొడితే బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ ఉండకూడదు అక్కడ. మీలో బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్స్ కి పనిచేసింది ఎవరు? మీరు మిగతా వాళ్ళని గైడ్ చేయండి. గుర్తు పెట్టుకోండి, ఇట్స్ అ వార్ టు బ్రింగ్ బ్యాక్ అవర్ మనీ. ఆర్ యు విత్ మీ? అండ్ ద ముహూర్తం ఇస్ 12వ తారీఖు 12 గంటలు. టెనరఫీ 6 hours బిహైండ్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock. అందరూ నిద్రలో ఉంటారు. సిస్టమ్స్ బద్ధకంగా ఉంటాయి. సర్వర్స్ అన్ని రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ ద టైమ్. ఆర్ యు విత్ మీ? ఒరే నాన్న, ఈ పిల్ల తలకి తుపాకీ గురి పెట్టుకుందిరా. నాకెందుకో భయంగా ఉందిరా. నేను 100 లెక్క పెడతా. పూర్తయ్యేలోపు నా ముందుండాలి, లేదా బుల్లెట్ వెళ్ళిపోద్ది. జావేద్ భాయ్ కి బేటీ హూ మే. मेरी अबू जान की कसम. 1 2 3 4. అమలన్నా, నా మనసు కరగదు. నువ్వే అడిగావు కదా. నీ కళ్ళలో చూసి చెప్తున్నా, నేను నిన్ను ప్రేమించట్లేదు. మరేం చేసావు? మోసం చేశా, చీట్ చేశా. నన్ను ఇలా బాధ పెట్టడం కరెక్టేనా? అబ్బో, మనసు బాధపడినందుకు నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావే. మీ నాన్న ఎంతమందిని చంపాడో తెలుసా? ఎన్ని జీవితాలతో ఆడుకున్నాడో తెలుసా? అయితే వెళ్ళి మా నాన్నతో పెట్టుకో. నాతో ఎందుకు ఆడుకోవడం? సర్లే, ఓకే ఓకే, అయిపోయింది. పద, నీ టైం అయిపోయింది, పద. నేను వెళ్ళను. వెళ్ళకుండా ఏం చేస్తావు? పో బయటికి. మా నాన్నకి చెప్తే వచ్చి మీ కొంప తగిలెట్టేస్తాడు. రమ్మనవే, మేము ఇక్కడే ఉంటాం. వచ్చి ఏం చేస్తారో చేసుకోమను. నాన్న వస్తాడంట. అమ్మా, తన సుట్కేది బెదిరిస్తుంది. బయటికి పోవే. ఏంటి అక్కడ కూర్చున్నావు? ఇది మార్కెట్, నీ ఇల్లు కాదు. నా ఇష్టం. అలా చూస్తావేంటే? చూస్తా. అలా చూసి నన్ను గిల్ట్ ఫీల్ ఎలా చేయకు. యు నో వై? యు హావ్ డన్ అ మిస్టేక్. అందుకే గిల్ట్ ఫీల్ అవుతున్నావు. అమ్మా, పద లోపలికి వెళ్దాం. కసాయ్ కసాయ్ అని టైటిల్ పెట్టి వీడితో సినిమా తీస్తే
సూపర్ హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్ది. అమ్మా అది వెళ్ళిపోయి నువ్వు తినమ్మా. అలా తిండి పెడుతుంటే అదెందుకు పోద్ది? నెత్తినెక్కి కూర్చుంటుంది. అవునే, అసలు మా ఇల్లు ఎలా దొరికింది నీకు? నువ్వే వాగావు. మీ అమ్మ పేరేంటి? సత్యవతి అలియాజ్ అమ్మాజీ అని పెడుతుంది సంతకం. ఎంత పెద్ద క్రిమినల్ అయినా తల్లి పేరు అబద్ధం చెప్పుడు. ఆధార్ కార్డ్ ఆఫీస్కి వెళ్ళి అదే టైప్ చేసా, అదే అడ్రస్ ఇచ్చేసింది. అమ్మ తిని ప్రేను. సర్లే, ఎలాగలో ఇచ్చేలే గాని తినేసి మీ ఇంటికి రైలెక్కిపో. నేను ఇక్కడే ఉంటాను. ఉండే బిగుతావే? ఆ? నేను నిన్ను ప్రేమించట్లేదు. మళ్ళీ చెప్తున్నా, మోసం చేశాను. అర్థం కావట్లేదా? రే నీకు రాందే అది. నీకు మోసం చేయడం రాదురా. మేము నిన్న పెంచలేదు. తెలియకుండా దాన్ని ప్రేమించేవేమో చెక్ చేసుకో ఎదవా. అది వాళ్ళ నుంచి ఇక్కడే ఉంటుంది. నువ్వు బయటికెళ్ళు. నానా ఇదిగో ఎవడిడు ఎదురుకుండా నిలబడ్డాడు, బయటికి కట్టేయదా అని. సత్య, జావేద్ ఇస్ ఇన్ టౌన్. మన హరీష్ ని కిడ్నాప్ చేశారు. అర్జెంటుగా హరీష్ ఫోన్ ని ట్రేస్ చేయండి. జావేద్, నీ కూతుర్నిచ్చి నా ఫ్రెండ్ని తీసుకెళ్తానికి వచ్చాను. రే 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 నా కూతురు మెడ మీద చేయి. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను రా. అల్లారు ముద్దుగా కాదు, దెయ్యంలా పెంచావు దీన్ని. నన్ను పీక్కు తింటోంది. నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్పినా వినట్లేదు. మెంటల్ ఇది. మేరీ బేటీగా మెంటల్ పోలే మెంటల్ అయ్యాల. నీ కూతుర్ని పంపిస్తా, నా ఫ్రెండ్ నాకు ఇచ్చేయి. ఈడెందుకురా నాకు? ఈడెందుకు? పారా, నా కూతురు నాకు ఇచ్చేయి. రేయ్ రేయ్ వదిలే. ఆలియా వచ్చేయి. సత్య, రేయ్ సత్య को मत मार पापा, मत मार. क्या बोला तूने? उसका नाम क्या है? बोल. सत्य, पूरा नाम बोल. सत्य मारता.